భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు నదీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే నది 14 అడుగుల మేర ప్రవహిస్తుందన్న అధికారులు మరో 3 అడుగులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మున్నీరయ్యే పరిస్థితులు మనం గమనించాం. ఈ సంవత్సరం ఎప్పటికప్పుడు అధికారులు ఈ యొక్క మున్నేరు వరద ఉధృతిని పరిశీలిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకి సరైన సమాచారాన్ని చేరవేస్తూ ఈసారి ఆ వరద నష్టం సాధారణ ప్రజలకు కలగకుండా అధికారులు తీసుకున్న చర్యలను మేము స్వాగతిస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు గత ఏదైతే వర్షాకాలం మొదలైందో అప్పటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇక్కడ అందుబాటులో ఉంచి స్థానికంగా జూబ్లీ క్లబ్లో వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి మన ప్రాంతంలో ఎక్కడైనా వరదల వల్ల కానీ ఈ యొక్క వర్షాకాలంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వారిని తక్షణమే అందుబాటులో ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు ఈ యొక్క వరద ఉధృతిని పరిశీలిస్తూ తదనుగుణంగా వారి కార్యాచరణ రూపొందించుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో కూడా వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని స్వచ్ఛందంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వారికి యొక్క వరద యొక్క సమాచారాన్ని వారికి చేరవేస్తూ వారికి అవసరమయ్యే లైఫ్ జాకెట్స్ అదేవిధంగా మన లైట్స్ అదేవిధంగా మైక్ సిస్టమ్ కూడా వారికి అందుబాటులో ఉంచి అదేవిధంగా ఆపద మిత్రులను చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి వారిని కూడా ఈ యొక్క ప్రజలకు హెల్ప్ చేసే విధంగా ఈసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ ప్రజలు కూడా మున్నేరు వరద ఎప్పటికప్పుడు అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండకుండా వారి అధికారుల యొక్క సూచనల్ని మనం పాటించి వారు సహకరించి మున్నేరు వరద ఉధృతి నుంచి మనందరినీ కూడా కాపాడేలా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో మొదటి ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిర్రా రవి అందిస్తారు. చిర్రా రవి, చెప్పండి. సయ్యా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని నుండి ప్రధానంగా 14 అడుగుల మేర ఏదైతే ఈ యొక్క మున్నేరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో మున్నేరుకి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ మున్నేరు ఇంత ఉధృతంగా ప్రవహించడానికి కారణం ప్రధానంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పై మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా మహబూబాద్ జిల్లా, వరంగల్, అటుపోతే మిగతా జిల్లాలు ఏదైతే ఉన్నాయో దాదాపు మున్నేరు ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి 4-5 జిల్లాలకు సంబంధించినటువంటి వరద ప్రవాహం మొత్తం కూడా ఈ మున్నేరు నుంచి రావడంతో అట్లాగే ఇప్పటికే ఈ భారీ వర్షాలతోటి అనేక వాగుళ్లలో, చెరువులలో ఉన్నటువంటి నీరు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ వరద ప్రవాహం మొత్తం కూడా మున్నేరులో కలవడంతో పెద్ద ఎత్తున మున్నేరు ఏదైతే ఈ యొక్క నీరు చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం కురిసినటువంటి వరద ప్రవాహాలకి మొత్తం కూడా మున్నేరు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి దాదాపు 14 డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ముప్పుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏదైతో మున్నేరు ప్రాంతం ఈ వరదల నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ మున్నేరు పైనుంచి వస్తున్నటువంటి వరదలకు ఇప్పటికే 14 అడుగులు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేసి పెద్ద ఎత్తున వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న కూడా ఏదైతే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే మున్నేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఎప్పటికప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం అధికారులని ఏదైతే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ ఉన్నటువంటి మొత్తం అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటుగా ఇప్పటికే రెవెన్యూ అట్లాగే ఎన్ఎస్పీ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి పైన వరద ఉధృతికి సంబంధించినటువంటి ఎలా వస్తున్నది ఏంటి అనేటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్న సందర్భం నెలకొంది. అట్లాగే దీనికి సంబంధిత అధికారులు మొత్తం కూడా అక్కడ ఉండి వరద ఉధృతికి సంబంధించినటువంటి పరిశీలన చేస్తున్నారు. రెండో వైపు లోతట్టు ప్రాంతాల్లో ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక అంటే పైన ఉన్నటువంటి వరద ఉధృతి పెరిగితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ రెండో వైపు ప్రధానంగా మిగతా సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. సజ్జ
ఓకే రవి, చూడండి ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద ఉధృతి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో లోతట్టు ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు. సో వారి కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ఏదైతే గతంలో కురిసినటువంటి గత సంవత్సరం కోసం కురిసినటువంటి లోతట్టు ప్రాంతాలకి 14 డివిజన్లు ఉన్నటువంటి ఖమ్మం నగరం మధ్యలో నుంచి పోతుంది ఈ యొక్క మున్నేరు నది. దీని నుండి దాదాపు అనేక 10,000 పైగా ఉన్నటువంటి ప్రజలు కూడా మొత్తం కూడా అంటే ఇండ్లకి నీరు వచ్చేసేసి మొత్తం కూడా ప్రజలు నష్టపోయినట్టు పరిస్థితుంది. చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి అటు రూరల్ కానీ ఇటు ఉన్నటువంటి మామిండ్లగూడెం అట్లాగే బొక్కలగడ్డ ఈ మిగతా సంబంధించినటువంటి మున్నేరుకి 2 వైపులు ఉన్నటువంటి నది ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో వైపు ఇంకా వరద వృద్ధి పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే బోట్లు కానీ అట్లాగే రెస్క్యూ టీములను కానీ వాటితో పాటుగా గజేతగాళ్ళని మిగతా సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా వైద్య బృందాలని మిగతా సంబంధించినటువంటి రెవెన్యూ అట్లాగే ఇరిగేషన్ అధికారులు మొత్తం కూడా ఎక్కడికక్కడికి అధికారుల్ని ఎప్పటికప్పుడు హెల్ప్ లైన్ పెట్టి ఖమ్మం కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులకి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అంటే రాష్ట్ర విపత్తుల చైర్మన్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గాని లేదు నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద వృద్ధికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్న సందర్భం అయితే నెలకొన్నది సజ్జ. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి.